నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హార్ట్ అటాక్ అనేది ఆకస్మికంగా క్షణాల్లో సంభవించే ప్రాణాంతకమైన ఘటన. అందుకే చాలా మంది హార్ట్ అటాక్ అంటే చాలు ఆందోళన చెందుతుంటారు. అయితే గుండెపోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి. చాలా వరకు మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాం. అవే లక్షణాలను ముందస్తుగా గుర్తించగలిగితే హార్ట్ అటాక్ నుంచి బయటపడవచ్చు. హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరంలో ఏదో ఒక భాగంలో ఊహించని నొప్పి లేదా తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఇది హార్ట్ అటాక్ లక్షణమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా శరీరంలో 5 రకాల నొప్పులు గుండె వ్యాధులకు సంకేతం కావచ్చు. గుండె నొప్పికి ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా తీవ్రమైన ఒత్తిడి ఉండడం. కొంతమందికి నొప్పి తీవ్రంగా ఉంటుంది, మరికొంతమందికి తేలిగ్గా ఉంటుంది. అయితే ఛాతీ నొప్పిని మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. భుజాలు, మెడ, వీపులో నొప్పి గుండె వ్యాధికి బలమైన సంకేతం కావచ్చు. ఈ నొప్పి తీవ్రంగా ఉంటే తేలిగ్గా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు భుజాల్లో ఎడమ చేతిలో నొప్పి కూడా చాలా తీవ్రమైంది. గుండె వ్యాధికి ఇది తీవ్రమైన సంకేతంగా పరిగణించాలి. ఈ నొప్పి ఆకస్మికంగా తీవ్రంగా ఉండవచ్చు. ఒక్కసారి దీర్ఘకాలంగా ఈ నొప్పి ఉంటుంది. మీకు కూడా ఈ నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. దవడ లేదా పంటి నొప్పి కూడా గుండెపోటుకు ఒక కారణం. ఒక్కోసారి గొంతులో కూడా నొప్పి రావచ్చు. ఈ లక్షణాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, చెమటలు పడుతుండడం గుండెపోటుకు ప్రధాన లక్షణం. చాలా మంది అలసట అనుకుని వదిలేస్తుంటారు, కానీ ఇది చాలా ప్రమాదకరం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.